గ్రామాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో రైతు సంక్షేమానికి అనేక స్కీమ్లు తెచ్చామన్నారు. ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా బలపడిందని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది బీజేపీ అధిష్టానం. మొత్తం 29 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దేశంలోని గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫలితంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు 3 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. 10 ఏళ్లుగా పంటల కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025ను ప్రారంభించారు. పశు చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నామన్నారు మోదీ. स्वच्छ भारत अभियान के जरिए हमने घर घर में शौचालय बनवाए। पीएम आवास योजना के तहत हमने ग्रामीण इलाकों में करोड़ों परिवारों को पक्के घर दिए। आज जल जीवन मिशन से लाखों गांवों के हर घर तक पीने का साफ पानी पहुंच रहा है। आयुष्मान आरोग्य मंदिरों में लोगों को स्वास्थ्य सेवाओं के बेहतर विकल्प मिल रहे हैं. ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికంగా బలపడిందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో విలేజ్లది కీలక పాత్ర అన్నారు. గ్రామీణ భారత్ మహోత్సవ్లో పాల్గొన్న నిర్మల ప్రధానితో కలిసి పలు స్టాళ్లను సందర్శించారు. 16 ऐसे क्षेत्रों में बैंकों के द्वारा सैचुरेशन का कार्यक्रम भी चल रही है. सैचुरेशन का कार्यक्रम मतलब उन क्षेत्र में बैंकों के द्वारा स्वनिधि योजना हो, ऐसे बहुत सारे स्कीम्स के द्वारा जिनको कोलैटरल फ्री लोन मिलना चाहिए उनको वो स्कीम के द्वारा पैसा मिले. బీజేపీ గొప్ప నేతల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్ ఒకరన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఏ హయాంలో 2 సార్లు మంత్రిగా, ప్రతిపక్ష నేతగా కీలకంగా వ్యవహరించారని చెప్పారు. పార్లమెంట్లో కాంగ్రెస్ అవినీతిని విజయవంతంగా బయటపెట్టారన్నారు. ఢిల్లీలో కొత్త వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో సుష్మా భవన్ ను ప్రారంభించారు. ప్రతిపక్ష నేతలు కూడా సుష్మా స్వరాజ్ గొప్పతనాన్ని ప్రశంసించారన్నారు అమిత్ షా. ये निमंत्रण मैंने मांग कर लिया हुआ निमंत्रण है कि इसका उद्घाटन मेरे हाथ से हो, ये मेरे लिए आनंद का विषय है, क्योंकि इस भवन में जो करीब 80 बहनें काम करेगी उनके सुरक्षित रहने की सुविधा एक ऐसी नेत्री के नाम से जुड़ रही है जो भारत भर की महिला शक्ति को जागरूक, संगठित और संघर्षरत रहने की हमेशा के लिए प्रेरणा स्रोत रही. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఎన్విరాన్మెంట్ ను రక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. और केवल मानव जाति नहीं, जीव जंतु के अस्तित्व पर भी संकट पैदा हो जाएगा. जरूरी हम पर्यावरण बचाने का अभियान चलाएं और उसका सशक्त माध्यम है वृक्षारोपण, पेड़ लगाएं. मेरे मन में यह भाव आया कि केवल भाषण से काम नहीं चलेगा. कई बार हम स्पीच देते हैं पेड़ लगाओ, भाषण से नहीं आचरण से सिखाने की कोशिश करनी चाहिए. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జోరు పెంచింది బీజేపీ. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 29 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ పై పోటీగా మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దింపింది. వీరు న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికీ ఇదే స్థానం నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. మహాకుంభమేళాకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం దగ్గర ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది.